సంక్రాంతి అనగానే మన అందరికీ గుర్తొచ్చేది హరిదాసులు. మరి చక్కటి హరిదాసుల స్వాగతంతో ప్రాచీన కాలం నుంచి కూడా మనకి హరిదాసులు గ్రామాలలో భక్తిని మరియు జానపదాన్ని, ముఖ్యంగా సమాజంలో చైతన్యాన్ని అందించే విధంగా, చక్కటి ధర్మాన్ని ప్రచారం చేసే విధంగా హరిదాసులు వారి యొక్క సేవల్లో అందించడం జరుగుతోంది. మరి గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు వారితో నేరుగా పాల్గొనటం జరుగుతోంది సాంస్కృతిక కార్యక్రమాలలో. ఈరోజు సంక్రాంతి మనకి, మన కుటుంబ సభ్యులందరికీ కూడా మరుపురాని సంక్రాంతిగా, మనం ఎప్పుడు కూడా మరిచిపోలేని సంక్రాంతిగా మనం అందరం కూడా గుర్తుంచుకునే విధంగా జీవితంలో ఈ 2026వ సంవత్సరం సంక్రాంతి సంబరాలు ప్రతి కుటుంబ సభ్యులకు, ప్రతి మన పిఠాపురం నియోజకవర్గ ప్రజలందరికీ కూడా గుర్తుంటుంది. చరిత్రలో చిరస్థాయిగా తరతరాలు చెప్పుకునే విధంగా మన పిఠాపురం నియోజకవర్గంలో సంక్రాంతి సంబరాలు, ఉత్సవ వేడుకలు జరుగుతూ ఉన్నాయి. ఈనాటి కార్యక్రమానికి విచ్చేయబోతున్నారు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు కొనిదెల పవన్ కళ్యాణ్ గారు. వారికి ఈ సందర్భంగా సాదర స్వాగతం, సుస్వాగతం తెలియచేందుకు ఈ వేదిక సిద్ధంగా ఉంది. దయచేసి అందరూ కూడా మేము ఈ స్థానంలో కూర్చోవలసిందిగా విన్నవించుకుంటున్నాం. తెలుగు సంస్కృతి సంప్రదాయాలకి పెట్టింది పేరుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చక్కటి సాంస్కృతిక కళాత్మక రూపాలతో వారికి స్వాగతం పలుకుతున్నటువంటి దృశ్యాలను మనం చూస్తున్నాం. రైతు సోదరులు నేరుగా వారు పండించినటువంటి ఫలాలను మన గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు వారికి అందించడం జరుగుతోంది. దానికి సంబంధించినటువంటి సమాచారాన్ని వారికి తెలియచేయడం జరుగుతోంది. ఎస్, మీరందరూ కూడా ఎదురు చూస్తున్నటువంటి ఆ క్షణము వచ్చేసింది. మన ప్రియతమ నాయకులు, లెజెండరీ విజనరీ లీడర్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారికి సాదరంగా మీ అందరి కరతాళ ధ్వనుల మధ్య ఈ వేదిక, ఈ నియోజకవర్గం పీఠికాపురం సంక్రాంతి ఉత్సవ వేడుకలకు స్వాగతం పలుకుతూ ఆహ్వానాన్ని తెలియజేస్తోంది. ప్రతి ఆడపడుచు ఎదురు చూస్తోంది సంక్రాంతికి. ఎస్, మన ప్రియతమ నాయకులు సంక్రాంతికి సంబరాలలో మనతో పాటు ఈ సంక్రాంతిని జరుపుకునేందుకు విచ్చేస్తూ ఉన్నారు. మనమందరం కూడా ఎదురు చూస్తున్నటువంటి క్షణం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పిఠాపురం ఒక చరిత్రను సృష్టించింది. తరతరాలు చెప్పుకునే విధంగా, ఇతర రాష్ట్రాలు చెప్పుకునే విధంగా పిఠాపురం నియోజకవర్గ అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తూ వినూత్నమైనటువంటి కార్యక్రమాలను నిరంతరం చేపడుతూ ప్రజలను చైతన్యపరుస్తూ ప్రజలకు సంక్షేమం, ఆరోగ్యం అన్ని రకాలుగా ఆర్థికంగా, సామాజికంగా ప్రతి ఒక్కరి యొక్క పౌరుని యొక్క భవిష్యత్తు బంగారు భవిష్యత్తు అవ్వాలి, వారి జీవితాలు వెలుగులు దిద్దాలి అనేటటువంటి దృక్పథంతో ఇంత చక్కటి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టబోతున్నారు. మరి ఈరోజు మనం సంక్రాంతి సంబరాల్లో భాగంగా వివిధ మహోత్సవ వేడుకలు, శిలాఫలకాల ఆవిష్కరణ మహోత్సవ వేడుకలు ఈరోజు ఈ వేదిక మీద జరగబోతున్నాయి. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారు ప్రారంభించేందుకు ఈ వేదిక సిద్ధంగా ఉంది. మనమందరం ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి ఆ క్షణం, ఆయన మాట కోసం మనమందరం ఎదురు చూస్తున్నాం. ఆయన ఒక్కసారి మనల్ని చూస్తే చాలు అనుకున్నటువంటి ఆ చూపు మరికొద్ది నిమిషాల్లో మన ముందుకు రాబోతోంది. ఒక ధైర్యానికి, ఒక శౌర్యానికి, ఒక శక్తికి నిలువెత్తు నిదర్శనం వర్యులు
ప్రతి ఒక్క లీడర్కి ఒక రాజకీయ నిఘంటువుగా ఆయన చేస్తున్నటువంటి సుపరిపాలన, ప్రభుత్వంలో చేస్తున్నటువంటి మార్పులు, ప్రజల కోసం అంకిత భావం, ప్రతి ఒక్కటి కూడా మనం చూస్తున్నాం, వాటికి సాక్షులుగా ఉన్నాం. బసవయ్య ఆశీర్వాదంతో మరి ఈ ప్రాంగణం వద్దకు విచ్చేబోతూ ఉన్నారు. చేనేత సోదరులు మరియు జౌలి సోదరులు తయారు చేసినటువంటి ఉత్పత్తులను వారు పరిశీలించడం జరుగుతోంది. వారితో నేరుగా మాట్లాడుతున్న సందర్భాలు మనం చూస్తూ ఉన్నాం. ఈ పీఠికాపురం సంక్రాంతి మహోత్సవ వేడుకల్లో ఇంత అంగరంగ వైభవంగా ఏర్పాటు చేసినటువంటి ఈ ఉత్సవాలలో ఎన్నో చక్కటి అభివృద్ధి పథానికి సంబంధించినటువంటి కార్యక్రమం, శిలాఫలకాల ఆవిష్కరణ, చక్కటి అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించినటువంటి శంకుస్థాపన మరియు ప్రారంభోత్సవ వేడుకలు, చేనేత మరియు జౌలి శాఖ వారు ఏర్పాటు చేసినటువంటి స్టాల్స్ని సందర్శించడం జరుగుతోంది. నేరుగా ఈనాటి కార్యక్రమ ముఖ్య అతిథి గౌరవ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు వారితో మాట్లాడటం జరుగుతోంది. చేనేతకు సంబంధించినటువంటి అభివృద్ధి కార్యక్రమాలలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తరపు నుంచి ముఖ్యంగా చేనేత సోదరులకు అన్ని రకాలుగా సహకారాన్ని అందిస్తూ అహర్నిశలు కూడా కృషి చేస్తున్నటువంటి నాయకులు వారితో నేరుగా మాట్లాడటం జరుగుతోంది. అక్కడ ఆ స్టాల్ ని సందర్శిస్తూ ఈ ప్రాంగణం వద్దకు విచ్చేయబోతున్నారు. తదుపరి పీఠికాపురం సంక్రాంతి ఉత్సవ వేడుకలు 2026వ సంవత్సరానికి సంబంధించి సంక్రాంతి సంబరాలు మన అందరికీ కూడా వచ్చేసినాయి. ఆయన రాకతో పిఠాపురం ప్రజలకు, కుటుంబ సభ్యులు అందరూ కూడా ఈ కార్యక్రమం వద్దకు విచ్చేశారు సంక్రాంతి సంబరాల్లో పాల్గొనేందుకు. ప్రతి అమ్మ, ప్రతి అక్క, ప్రతి చెల్లి కూడా ఎదురు చూస్తున్నారు మన గౌరవనీయులు కొనిదెల పవన్ కళ్యాణ్ గారి యొక్క రాక కోసం. సంక్రాంతికి ఎవరు వస్తారు, ఈ సంక్రాంతికి మన ఊరి స్పెషల్ ఏంటి అనే మాట అడగడం లేటండి. ప్రపంచం గర్వించే విధంగా మనం అందరం చెప్పుకుంటాం. ఈ సంక్రాంతికి మనతో పాటు సంక్రాంతి సెలబ్రేషన్స్లో ఒక కుటుంబ సభ్యునిగా ఈరోజు ఈ కార్యక్రమంలో మన అందరితో భాగస్వామ్యం అవుతూ నేరుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు వారు నేరుగా ఈ సంక్రాంతికి మన అందరితో సంక్రాంతి ఉత్సవ వేడుకలను జరుపుకునేందుకు విచ్చేశారు. వారికి వేదిక స్వాగతం పలుకుతోంది. మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ ఏర్పాటు చేసినటువంటి స్టాల్ను సందర్శించడం జరుగుతోంది. ICDS పిఠాపురం అధికారులందరూ కూడా, అదేవిధంగా అక్కడ సిబ్బంది వారికి నేరుగా ఈ కార్యక్రమానికి సంబంధించి, మహిళా అభివృద్ధికి సంబంధించి, శిశు సంక్షేమానికి సంబంధించినటువంటి కార్యక్రమాలను వారికి తెలియచేయడం జరుగుతోంది. ప్రతి ఒక్కటి కూడా వారితో మాట్లాడి తెలుసుకుంటున్నటువంటి సందర్భం మనం నేరుగా చూస్తున్నాం. పిఠాపురం నియోజకవర్గానికి ఆర్థికంగా, సామాజిక పరంగా అన్ని రకాలుగా ఇక్కడ ఉన్నటువంటి యువతకు బంగారు భవిష్యత్తును అందించేందుకు, శ్రీకారం చుట్టేందుకు చక్కటి కార్యక్రమాలను ఏర్పాటు చేయడం జరుగుతోంది. ఈరోజు ఒకటి కాదు, రెండు కాదు, ఎన్నో చక్కటి కార్యక్రమాలకు, శంకుస్థాపన మహోత్సవ వేడుకలకు, శిలాఫలకాల ఆవిష్కరణ మహోత్సవ వేడుకలకు ఈ వేదిక శ్రీకారం చుట్టింది. చరిత్ర చదివిన మనం పిఠాపురం చరిత్రను చిరస్థాయిగా తరతరాలు చెప్పుకునే విధంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు వారు మన ఈ పిఠాపురం నియోజకవర్గ గౌరవ శాసనసభ సభ్యులుగా పిఠాపురం అభివృద్ధికై అహర్నిశలు కూడా కృషి చేస్తున్నారు. ప్రతి ఒక్క పౌరును అభివృద్ధికి వారు ప్రతి ఒక్క ఆలోచన, ఆచరణ రూపం దాల్చి మన అందరి కోసం ఆయన ఆలోచించి
కార్యక్రమాలను రూపొందించి ప్రభుత్వంతో సమన్వయపరుచుకుంటూ సిబ్బందితో సమన్వయపరుచుకుంటూ ఆ కార్యక్రమాలను ప్రజలకు అందించే విధంగా చక్కటి కృషిని అందిస్తున్నారు. లేపాక్షి మరియు హ్యాండీక్రాఫ్ట్స్ ఎంపోరియం వారు ఏర్పాటు చేసినటువంటి హ్యాండీక్రాఫ్ట్స్ ఎంపోరియం స్టాల్ కు సంబంధించి అక్కడ సిబ్బంది మన ముఖ్య అతిథి అయినటువంటి గౌరవనీయులు కొనిదెల పవన్ కళ్యాణ్ గారితో నేరుగా మాట్లాడటం జరుగుతోంది. లేపాక్షి హ్యాండీక్రాఫ్ట్స్ ఎంపోరియంకు సంబంధించినటువంటి సమాచారాన్ని నేరుగా వారు అడిగి తెలుసుకుంటున్నటువంటి సందర్భం మనం చూస్తూ ఉన్నాం. మన లేపాక్షి ఉత్పత్తులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రమే కాకుండా ఇతర రాష్ట్రాలు అదేవిధంగా ప్రపంచంలో లేపాక్షి హ్యాండీక్రాఫ్ట్స్కి సంబంధించినటువంటి ఉత్పత్తులు అందరూ కూడా కొనుగోలు చేసుకుంటున్నారు. మన ఆంధ్రప్రదేశ్ చరిత్ర లేపాక్షి యొక్క ఉత్పత్తులు ప్రపంచ స్థాయికి తీసుకెళ్లే విధంగా వారు కృషి చేస్తున్నటువంటి సందర్భం మనం చూస్తున్నాం. కాకినాడ లేపాక్షి సిబ్బంది నేరుగా వారితో మాట్లాడటం జరుగుతోంది. లేపాక్షికి సంబంధించినటువంటి ఉత్పత్తుల గురించి వారు పరిచయం చేయటం జరుగుతుంది. ప్రతి ఒక్క చిన్న అంశంని కూడా కూలంకషంగా ఇంత స్పష్టతతో ఆయన అబ్జర్వ్ చేస్తారు, ఆలోచిస్తారు. వెనువెంటనే ఆచరణ రూపం దాల్చే విధంగా తదిగత త్వరగా మరి అంత వేగంతో కార్యక్రమాలను ప్రభుత్వ పనులను ప్రజలకు చేరువ చేసేందుకు అహర్నిశలు కూడా కృషి చేస్తారు. మనం చూస్తున్నాం లేపాక్షికి సంబంధించినటువంటి స్టాల్స్లో అక్కడ సిబ్బంది లేపాక్షి ప్రొడక్ట్స్కి సంబంధించినటువంటి ఉత్పత్తులను వారు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నటువంటి సందర్భం. హ్యాండీక్రాఫ్ట్స్ లేపాక్షి కళాకారులు సోదరులు ఏదైతే చేతి వృత్తుల మీద ఆధారపడి ఉంటారో ఆ కళాత్మక రూపాలు అన్నీ కూడా భవిష్యత్తు తరాలకి అందాలి, మన సంస్కృతి సంప్రదాయాలు ప్రపంచానికి తెలియజేయాలి అనే దృక్పథంతో వారు ఇంత చక్కటి సహకారాన్ని అందించడం జరుగుతోంది. లేపాక్షి హ్యాండీక్రాఫ్ట్స్ మరియు లేపాక్షి హ్యాండ్క్రాఫ్ట్ ఎంపోరియం స్టాల్ను విజిట్ చేస్తున్నటువంటి సందర్భం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు వారు